హలో తిండి లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వండుదాం తిందాం. హైదరాబాద్లో వెదర్ చాలా చిల్లింగ్గా ఉంది కదా. ఇలాంటి టైంలో ఒక పకోడీ తీసుకుని తింటే ఎలా ఉంటుంది? దట్టు చికెన్ పకోడీ. లెట్స్ గో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, పొట్టు తీయని ఎల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, అల్లం, చిల్లీ ఫ్లేక్స్, లవంగాలు, ఇలాచి, పట్టా, కారం పొడి, పసుపు, నల్ల మిరియాలు, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర, వెనిగర్, కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఆయిల్. చిన్న జార తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, అల్లం, ఇలాచి, లవంగా, పట్ట, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకో. కడిగి పెట్టుకున్న చికెన్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. కాసంత వెనిగర్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, నల్ల మిరియాలు వేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా, చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి ఆప్షనల్. దాన్ని బాగా కలిపేసి 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉందంటే హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న చికెన్ని తీసుకొని చికెన్ పీసెస్ డిప్ అయ్యేంత వరకు ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నీ ఒకసారి వేసేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో 5 minutes బాగా చికెన్ని ఫ్రై చేయాలి. 5 minutes వరకు కదలొద్దు, ఫ్లిప్ చేయొద్దు. 5 minutes తర్వాత చికెన్ని ఫ్లిప్ చేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. అలా 5 minutes ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని స్టెయిన్ చేసుకోవాలి. అదే ఆయిల్లో ఎల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసుకున్న చికెన్ మీద వేసుకోవాలి. వేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వండేసాం కదా, ఇక తినడమే. వండుతూనే ఉందాం, తింటూనే ఉందాం, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వండుదాం తిందాం.